తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కొన్ని నియోజకవర్గాలలో భారీగా నామినేషన్లు దాఖలు కాగా కొందరు నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా వాటిని పరిశీలించేందుకు అధికారులకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరిశీలన ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు మొత్తం 4798 మంది నామినేషన్లు వేశారు. వాటిల్లో 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేరాదు. అయితే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు 2 కన్నా ఎక్కువ స్థానాలలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇక పలువురు నేతలు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేదంటూ మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఫిర్యాదు చేశారు. తుమ్మల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు. ఇక దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉందంటూ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆయన అప్పటికే 2వ ఓటును రద్దు చేయాలని దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆమోదించారు. ఇక ఖమ్మం జిల్లాలో మొత్తం 147 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిని అభ్యర్థుల సమక్షంలో పరిశీలించడం జరిగింది. 133 మంది నామినేషన్లు అంగీకరించగా 14 మంది అభ్యర్థుల నామినేషన్లు పూర్తిగా రిజెక్ట్ అయ్యాయి. వీలైనంత వరకు నామినేషన్లు అంగీకరించారు. ఇక చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2 నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్, మానకొండూరులోనూ 7 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి 21 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయగా 18 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. సరైన పత్రాలు లేకపోవడంతో 3 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 రిజెక్ట్ చేశారు అధికారులు. బరిలో మొత్తం 13 మంది అభ్యర్థులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా మంతని అసెంబ్లీ నియోజకవర్గంలో 28 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా 4 నామినేషన్లను తిరస్కరించారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పలువురి నామినేషన్లు రిజెక్ట్ చేశారు. నామినేషన్లు వేసినా ఫలితం లేకపోవడంతో పలువురు అలకలు మొదలుపెట్టారు. చేసేదేమీ లేక పార్టీల నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్, చెప్పండి. శిరీష, రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే స్క్రూటినీ కార్యక్రమాన్ని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏదైతే 13వ తారీఖు స్క్రూటినీ నిర్వహించారో ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపుగా నామినేషన్లు కూడా భారీగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖమ్మం జిల్లాలో నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియలో భాగంగా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 14 మంది అభ్యర్థుల నామినేషన్లు అయితే తిరస్కరణకు గురైనట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 147 మంది అభ్యర్థులు అయితే నామినేషన్ అయితే దాఖలు చేయగా స్క్రూటినీలో 14 మంది అభ్యర్థులను అయితే నామినేషన్ తిరస్కరించారని చెప్పారు. దాదాపు 133 మంది అభ్యర్థుల నామినేషన్ మాత్రమే చెల్లుబాటు అయ్యాయని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం అసెంబ్లీ పరిధికి దాదాపు 36 మంది అభ్యర్థులు అయితే నామినేషన్లు చెల్లుబాటు కాగా 3 తిరస్కరణకు గురయ్యాయి. పాలేరు నియోజకవర్గంలో 40 నామినేషన్లు చెల్లుబాటు కాగా 2 తిరస్కరించామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధిర నియోజకవర్గంలో దాదాపు 17 చెల్లుబాటు కాగా 5 తిరస్కరించామని చెప్పేసి చెప్తున్నారు. ఇక వైరాలో 15 చెల్లుబాటు కాగా 1 తిరస్కరించామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 25 నామినేషన్లు అయితే సజావుగా ఉన్నాయి. 3 తిరస్కరించామని చెప్పారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు అభ్యర్థుల సమక్షంలోని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 15 వరకు అభ్యర్థుల ఉపసంహరణ గడువు కూడా ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఉపసంహరణ దరఖాస్తుపై అభ్యర్థి సంతకం ఉండాలని, ఆ అభ్యర్థి నేరుగా గానీ అభ్యర్థి
ఏదైతే ప్రతిపాదిత వ్యక్తి కానీ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా ఏదైతే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వైరం అయితే కొనసాగుతుంది. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థిగా అయితే ఇటు తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పువ్వాడ అజయ్ కుమార్ కు సంబంధించిన నామినేషన్ మాత్రం అది చెల్లుబాటు కాదు. అది ఏదైతే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అయితే పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ వేశారని చెప్పేసి అయితే ఎన్నికల అధికారులకు అటు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఇటు పొంగులేటి అంటే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన వారంతా కూడా అటు ఏదైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి ప్రతిస్పందనగా అటు ఏదైతే పువ్వాడ అజయ్ కుమార్ కూడా తన నామినేషన్ ప్రక్రియ మాత్రం సజావుగా సాగింది. నిబంధనలకు అనుగుణంగానే నేను నామినేషన్ వేశాను, ఏదైతే కావాలని చెప్పేసి ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు, మాజీ మంత్రి తుమ్మల ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఏదైతే జిల్లా అధికారిగా ఉన్న ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీని మీద స్పందించారు, మీటింగ్ నిర్వహించడం జరిగింది. అన్ని నామినేషన్లు ఎవరికి అనుకూలంగా లేవు, ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే మేమైతే స్క్రూటినీ నిర్వహించా, అన్ని సజావుగా ఉన్నాయని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే 147 నామినేషన్లు రాగా అందులో దాదాపు 14 నామినేషన్లు అయితే తిరస్కరించారు. 133 మంది బరిలో ఉంటారని చెప్పేసి వీరికి త్వరలోనే గుర్తులు కూడా కేటాయిస్తారని చెప్పేసి ఏదైతే ఇండిపెండెంట్ గా వేసిన అభ్యర్థులందరికీ కూడా గుర్తులు కేటాయిస్తామని చెప్పేసి అయితే ఆ ఎన్నికల అధికారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర బలగాలను అప్రమత్తం చేసి ఈ ఎన్నికల స్క్రూటినీ కూడా సజావుగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. కొన్ని నియోజకవర్గాలలో భారీగా నామినేషన్లు దాఖలు కాగా కొందరు నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా వాటిని పరిశీలించేందుకు అధికారులకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరిశీలన ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ అందజేస్తారు. ఫణిరాజ్, చెప్పండి. శిరీష, మొత్తానికి నామినేషన్లకి సంబంధించినటువంటి స్క్రూటినీ ఏదైతే ఉందో అది పూర్తిగా అధికారులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా గమనిస్తే మొత్తం కరీంనగర్లో 7 నామినేషన్లను తిరస్కరించారు. 31 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదింపజేశారు. మరోవైపు హుజరాబాద్ లో 7 తిరస్కరించారు, 13 మందివి ఆమోదించారు. ఇక పెద్దపల్లి జిల్లాకు వస్తే పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం కూడా నామినేషన్లు 30 దాఖలైతే అందులో 5 తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు 25 మంది ఇప్పుడు పోటీలో ఉన్నారు. చొప్పదండిలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా అందులో ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు. ఇక మంటనిలో మొత్తం 28 మందికి గాను 4 నామినేషన్లను తిరస్కరించారు. వీరి నామినేషన్ కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా వారి ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, కేసులకు సంబంధించిన విషయాలు కావచ్చు సరిగ్గా తెలపనట్లయితే ప్రత్యర్థులు దీన్ని అనుకూలంగా మలుచుకొని అక్కడి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఇవి కొంతవరకు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వాటిని తిరస్కరిస్తున్నారు. ఇక కీలకమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 2 తిరస్కరణకు గురయ్యాయి. అటు కరీంనగర్ లోని మానకొండలో కూడా 7 అధికారులు తిరస్కరించారు. మొత్తం కనుక గమనిస్తే వారి డాటా ఏదైతే ఉంటుందో పోయినసారి పోటీ చేసినట్లయితే అంటే పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడానికి కూడా రాజకీయ ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలను అధికారులకు అందజేస్తున్నారు. ఏవైనా కేసులకు సంబంధించి వివరాలను దాచిపెట్టినట్లయితే వాటిని తమ లాయర్ల ద్వారా అధికారులకు తీసుకెళ్లడంతో కూడా కొందరివి తిరస్కరణకు గురైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వారి వ్యక్తిగత చరిత్రతో పాటు వారి యొక్క కేసుల చరిత్ర అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను సరిగ్గా అందులో పొందుపరచలేకపోతే మాత్రం వీరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తానికి పోటీకి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చింది, ఎవరు పోటీలో ఉంటున్నారు ఏ పార్టీ నుండి అనేది. ఇక మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఉపసంహరణకు సంబంధించిన కూడా పార్టీలు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ స్వతంత్ర అభ్యర్థులు ముఖ్యంగా టార్గెట్ చేశాయి. ప్రస్తుతం ఈ స్వతంత్ర రైట్
రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.